నీకు నీకోసం ఈ క్యూట్ బ్యాగ్. క్యూట్. నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. జిగురాకులలో చిట్టి, అమ్మా చిట్టి, ఇదొకటి చెత్త ముందేసుకుని ప్రపంచాన్ని మర్చిపోద్ది. చిట్టే, ఎప్పుడు చూసినా ఆ పిచ్చి బొమ్మలతో ఏందే నువ్వు? బుక్స్ చదువుకో, ఆ పక్కింటి పిల్లకి ఇచ్చేసాయి. నాది అంటే నాది అంతే, నేనెవ్వరికీ ఇవ్వను. కావాలంటే వాళ్ళకి ఇలాంటివే కొత్తవి కొనిపిస్తా. మళ్ళా నా డబ్బులే బొక్క. నువ్వు లేనప్పుడు ఆ బొమ్మలన్నీ చిన్నపిల్లలకి ఇచ్చి పడేస్తా. ఎన్నిసార్లు చెప్పినా ఏంది? మా డాడీ ఎప్పుడు ఇంతే, క్రియేటివిటీని అప్రిషియేటే చేయరు. వావ్, ఎంత బాగా చేసావు చిట్టి, చాలా గ్రేట్ నువ్వు అసలు. శబాష్ శబాష్. వావ్, ఇది ఎక్కడ పెడదాము? దీనికేం రోగం వచ్చినది? ఇందాకే కదా నన్ను తిట్టారు, ఇది కూడా నేనే చేసా. నేనేమి ఇయ్యా. ఆ తొక్కలో కవర్ ఉంచుకోవే, రిమోట్ ఇచ్చిపో. తొక్కలోదా? ఇప్పుడు అస్సలుగా ఇయ్యా. మమ్మీ చూడు, ఈరోజు నా క్రియేటివ్ క్రాఫ్ట్. ఇంత బాగుంటే డాడీ చూడ నన్ను తిడుతున్నారు. ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఎంతైనా నాది అనే ఫీలే వేరప్పా. అందులోనూ నాది నేను చేయడం వేరే లెవెల్. సూపర్ చిట్టి. హే సిరి, ప్లీజ్ కమ్. ఇది వచ్చిందా? ఏంట్రా రమ్మన్నావు? మస్తు రిచ్గా రెడీ అయ్యి వచ్చినావులే. ఇదేంటి ఎలా ఉంది? అసలు నేను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఊపుకుంటూ వచ్చేసావు. నేను నీ కోసం రాలే, మా చిట్టితల్లి కోసం వచ్చా. నీ చిటితెల్లా నా చిటితెల్లా కాదు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? ఎందుకురా ఎప్పుడు నన్నే పట్టి పీడిస్తావు? ఫస్ట్ నువ్వు ఆ చెట్టుని పట్టుకుని తగలడు, లేదంటే గాలి గుట్టుకుపోతుంది. కూర్చోండి, నువ్వు కూర్చోవే తల్లి. మీ టామ్ మంజరి కూడా ఆపండి, కూర్చోండి. ముందు వాడికి చెప్పు. నోరు మూసుకోరా కాసేపు. చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు చెప్పు, మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటంటే మనందరి లైఫ్ సెటిల్ అయిపోయే మంచి ఐడియా ఉంది నా దగ్గర. ఏంట్రా అది? ఒక్క 1 month లా కోట్లు సంపాదించే బిజినెస్ ప్లాన్. ఆపే అంతే. ఎందుకు 1 month? కోట్ల? అవును. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడదరా మనకి? అంటే చిట్టి, అది వేసుకున్న కోటు కొనమంటే కొనడు కానీ కోట్లు అంట, కోట్లు. ఏంటే కొనుక్కుతున్నావు? ఇంకేముంది, నా గాలి తీయడానికి పుట్టింది. గాలి కొట్టుపోయే మోహంది. అసలు ఎవరు రమ్మన్నారు? చంపేస్తాను తినేయాలి. ఈ క్రిస్మస్ కి నేను చేసేలాంటి డెకరేషన్ ఎక్కడా ఉండకూడదు. అందరూ చూసి వావ్ అనాలి. ఎంతైనా నాది అనే ఫీలే వేరప్ప. అందులోనూ నాది నా చేతులతో చేయడం వేరే లెవెల్. సూపర్ చిట్టి. ఫిన్లాండ్ వెళ్ళిపోతాము, క్రిస్టమస్ చేసుకుంటాము, ప్యాకాట ఆడుకుంటాము, పందాలు కాసుకుంటాము. ఫిన్లాండ్ అంటే స్విట్జర్లాండ్ మించేగా, అంతేలే. యూఎస్ వెళ్దామా? ఇజ్రాయెల్ వెళ్దామా? క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇజ్రాయెల్ అయితే కరెక్ట్ అనుకుంటా, ఎందుకంటే జీసస్ పుట్టిన ప్లేస్ కదా. వద్దులే, ఫిన్లాండ్ వెళ్దాం. ఆ వెదరు, ఆ అట్మాస్ఫియరు
మంచి ఎంజాయ్మెంట్. సరే చిట్ని అయితే అడుగుదాం. సిరి కమ్ అవుట్. హే సిరి ప్లీజ్ కమ్. పిలవగానే వచ్చేది ఇది. ఇదేది ఒకటి ఉండాలే. ఏది మా 1+1 ఆఫర్? ఓ సారీ, మా 1+ పావ్ ఆఫర్ రాలేదా? నేనే రావద్దన్నారా? మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటున్నారని. పోతే పోయిందిలే. ఫిన్లాండ్, యుఎస్, క్రిస్మస్. అయ్యో బాబు. అది సరే కానీ ఈరోజు గాల్లో ఏ మెడల్ కడుతున్నావు బాబు? అంటే క్రిస్మస్ వస్తుంది కదా. క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, దాంట్లో కొత్త ఏముంది? ఫెస్టివల్ కామనే, కానీ మన సెలబ్రేషన్ మాత్రం వేరే లెవెల్ ఉండాలా. ఓకేరా, నా దగ్గర 10,000 ఉన్నాయి. యశు ఒక 2K సెట్ చేస్తుంది. నేను అనేది లోకల్ సెలబ్రేషన్ కాదే, ట్రిప్కి వెళ్దాం. ఫిన్లాండ్ అని కంట్రీ, అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? అంటే క్యాష్ లేదు. వచ్చేసింది. క్లిప్ కొంటాకు డబ్బులు ఉండవు కానీ ట్రిప్ అంట ట్రిప్. ఏంటే ఉల్పే బొమ్మేసినట్టేసావు? ఏదో గొనుకుతున్నావు కూడా. ఇంకేముంది, నా గాలి తీయడానికి వచ్చింది. గాలి మోహన్ తీయక తీయక నీ గాలే తీయాలి. అసలు ఎవరు రమ్మన్నారు నిన్న ఇక్కడికి? నీకోసం ఎవరు వచ్చారు? అసలు నీకు పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా చూపియు. అంటే జైలు పెట్టుకుని తిరుగుతావు. అసలు నువ్వు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు? బండి మీద వెళ్తా. పెట్రోల్ ఉందా? నెట్టుకొని తోసుకుని వెళ్తా. అసలు నీ మొహం ఫ్లైట్ ఎక్కే మొహమేనా? ₹6 ఉండదు నీ దగ్గర. పెద్ద ట్రిప్స్ అంట ట్రిప్స్. ఇంటి బయట నా గురించి వెయిట్ చేస్తా తెలుసా? మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎలా? అరే ఆపండ్రా. నన్ను నెట్టి నువ్వు పడిపోతావేందే? అరే వీళ్ళు మారరు. అయ్యో పాప, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలు ఎలా పడిపోయావు? షాప్లో బొమ్మలు ముట్టుకున్నానని అంకుల్ బయటకు తోసేశారక్క. దెబ్బలు తగలాయా? పోనీ నేను ఇంటి దగ్గర దింపేనా? పర్లేదక్క, ఇవన్నీ నాకు అలవాటే, నేను వెళ్ళిపోతా. నేను చేసినన్ని సూపర్ గా వచ్చాయి. బుర్రవంతా నమ్మి తీసింది. అలెక్సా ప్లీజ్ కమ్. వచ్చేసాడు యతవా. ఏంటి అసలు సెలబ్రేషన్ లేదనుకున్నావు? బాగా ప్లాన్ చేశారు ఈసారి. దీనికి సెట్ గాని పని చేస్తుంది. ఫస్ట్ టైం నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అక్క. ఎందుకో? ఎందుకంటే ఇన్ని గిఫ్ట్లు మా సిరి మొయ్యలేదు కాబట్టి. అంటే ఇప్పుడు నేను గిఫ్ట్లు మోసేదానిలా కనిపిస్తున్నానా నీకు? ఇదిగో ఆపండి, ఈ రోజు ఫెస్టివల్, అసలు గొడవ పడే ఛాన్సే లేదు. పదండి. ఎక్కడికి? మాట్లాడకుండా జస్ట్ ఫాలో మీ. ఓకే సీరియస్. నా పర్సు కూడా ఉంది, మోస్తావా? అందులో ఏముంటారా మోయడానికి? అయినా మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలీదు. నాకు కూడా తెలీదు. చూసుకున్నాడు పడిపోగలవు. పాపా చూడు, నీకోసం ఏం తెచ్చాను. హ్యాపీ క్రిస్మస్. నీకు కొత్త డ్రెస్. వావ్, ఇవన్నీ నాకేనా అక్క? నీకే. ఆ రోజు క్రిస్మస్ తాతను చూసావు కదా. ఆ తాతే ఇవన్నీ పంపించాడు. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్.
క్యూట్ గా ఉన్నావు. మీ మమ్మీ డాడీ లేరా? పనికి వెళ్ళారక్క. సరే మనమే కట్ చేద్దాం పద. అరే ఆ క్యాప్ ఇవ్వు దీనికి. ఏంటి ఇది కూడా గుంజుకుంటారా? ఇదేదో బాగుంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. పాపా హ్యాపీయే కదా నువ్వు? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. గొప్ప పని చేసాం. టీవీలో వేస్తారంటావా? అవునే చిట్టి, ఎప్పుడు నాది నాది అంటూ ఉంటావు కదా. నువ్వు చేసిన హ్యాండ్మేడ్ థింగ్స్ ఎవరికి ఇవ్వవు, మరి ఇప్పుడేంటే? అవును కదా, నేను అదే షాక్ అయ్యా. ఏమోరా, ఈ పాప హ్యాపీనెస్ ముందు అవేం ఎక్కువ అనిపించలేదు. అబ్బా అయినా అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఫన్, క్యాండిల్స్, కేక్స్. వావ్ సూపర్. నీ మొహం, క్రిస్మస్ అంటే చాక్లెట్లు బిస్కెట్లు కాదు, యేసయ్య పుట్టినరోజు. క్రిస్మస్ అంటే మనం హ్యాపీగా ఉండడమే కాదురా, మరి మనతో పాటు అందరినీ హ్యాపీగా ఉండేలా చేయడమే. బాబా ఏం చెప్పినా. అయినా ఇప్పుడు కూడా నాది అదే డైలాగ్. నాది అనే ఫీలే వేరప్పా. అందులోనూ నాది నేను క్రియేట్ చేయడం వేరే లెవెల్. ఈ రోజుకి ఆ పాప హ్యాపీనెస్ నాది.